హే గాయ్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ బ్యాక్ టు విను వరల్డ్ యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు మ్యాటర్ ఏంటంటే మళ్ళీ బయటికి వెళ్తున్నాం సోర్ లీవ్కి. చూద్దాం ఏమవుద్దో బయటికి వెళ్ళిన తర్వాత. సిప్ పైనుంచి బయటకు వచ్చాం జట్టి మీదకి. మా ప్లానింగ్ ఏం లేదు ఏం చేస్తామని. చూద్దాం, బై వాకింగ్ అలా గేట్ వరకు వెళ్దాం. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమవుద్దో, ట్యాక్సీ కోసం వెయిట్ చేయాలి, ఏంటి దొరుకుతుందో లేదో చూడాలి. సిటీ లోపలికి వచ్చేసాము. వచ్చిన తర్వాత మా ఫ్రెండ్స్ అన్నారు రెస్టారెంట్కి వెళ్తామా, సీ ఫుడ్ ఏమైనా తిందామా చూద్దామని రెస్టారెంట్కి వచ్చాము. చూసారా రెస్టారెంట్ లోపల ఎలా ఉంది. అంత పెద్ద ఏమి కాదు, చాలా చిన్నదేని. మీకు చూపిస్తా. ఇదిగో ఆల్రెడీ కొంత యాక్చువల్లీ చెప్పాలంటే మేమున్న చిన్న ఐలాండ్లో ఇక్కడ సిటీలో సూపర్ మార్కెట్స్కైనా రెస్టారెంట్స్ చాలా ఎక్కువ ఉన్నాయి. ఎక్కడ చూసినా రెస్టారెంట్, చిన్నదైనా పెద్దదైనా మొత్తం రెస్టారెంట్స్ అని. సో మేము ఒక రెస్టారెంట్కి వచ్చాం. ఇక్కడ సీ ఫుడ్ తినటం ఎలా ఉంటుంది ఏదని చూపించడానికి వచ్చాను, చూపిస్తున్నాను. జనాభా ఏమి ఎక్కువ మంది ఇక్కడ ఏం లేరు, ఎందుకంటే ప్రతి దగ్గర రెస్టారెంట్స్ ఉన్నారు. ప్రతి షాప్లో ఒక ఇద్దరు ముగ్గురు అలా వస్తూ ఉంటారు. ఇక్కడ చూసుకుంటే ఈ మొత్తం ఇది జింజర్ పేస్టు, గార్లిక్స్ అయినా, దాని తర్వాత చిల్లీ పేస్టు ఇలాంటివి ఉన్నాయి, సాల్ట్ ఇలాంటివి. ఇది చూసుకుంటే కాఫీ మిషను, ఆ పక్కన చూసుకుంటే మనకి డ్రింక్స్ ఇవన్నీ అవైలబుల్గా ఉన్నాయి. మేము ఫుడ్ ఆర్డర్ పెట్టాము. ఏదో పెడితే ఏదో వచ్చింది. చూడాలి తినిన తర్వాత టేస్ట్ ఎలా ఉంటాయి. ఇగో మా ఫ్రెండ్ ఇది మొత్తం చూసుకొని టీవీ ఉంది, దాని తర్వాత ఇక్కడ మెనూ కూడా ఉంది. ఎలా ఉంటుంది ఏంటన్నా చూడాలి. మేము ఒకటి ఆర్డర్ ఇచ్చాము, సీ ఫుడ్ అనేది. తినినతో చూద్దాం. ఇక్కడ మీకు ఫుడ్ చూపిస్తాను. ఇదిగో ఓపెన్ చేసిన తర్వాత ఇదేదో బీఫ్, దాని తర్వాత ఇక్కడ సమ్ లెగ్స్ ఉన్నాయి. ఐ థింక్ కోడిది అనుకుంటా, కానీ చాలా పెద్దగా ఉన్నాయి ఇక్కడ ఇవి. యువతల పక్క చూసుకుంటే ఇది ఏందో మనకు తెలియదు, నేను అడగలేదు. ఇది ఖాళీ ఎంప్టీ, ఇక్కడ ఏం లేవు. అలా యువతల పక్క చూసుకుంటే చిన్న ఆమ్లెట్లు ఇవి. దాంతో ఇదిగో ఇది నా బ్యాగు. చూస్తే ఇదిగో ఇది లొకేషన్, లోపల ఉన్న రెస్టారెంట్ ఎలా ఉంది చూద్దాం. ఓకేనా. మొత్తం మేము చెప్పిన లాంగ్వేజ్ వాళ్ళకి అర్థం కాదు, వాళ్ళ లాంగ్వేజ్ మనకు అర్థం కాదు. ఎంత చెప్పినా మొత్తము టైప్ చేసుకోవాలి, వాళ్ళకి ట్రాన్స్లేట్ చేసుకుంటే వాళ్ళకి అర్థమవుద్ది. ఫైనలీ ఫుడ్ అయితే వచ్చింది, కానీ స్టిక్స్ ఉన్నాయి. ఆ స్టిక్స్తో మాకు తినడం రాదు. వాళ్ళకి యాక్చువల్లీ ఈ రెస్టారెంట్కి చెఫ్ ఆ స్టిక్స్తో ఎలా తినిపించాలో తెలియక మాకు తినిపిస్తుంది. కానీ చాలా హాట్, వేడిగా ఉంది, కానీ ఇది మొత్తం నోట్లో పెట్టేస్తుంది. అని నేను చెప్పాను, నువ్వు పెట్టకమ్మా, నువ్వు కింద పెట్టు, మేము స్పూన్తో తింటామని చెప్పాం. మా ఫ్రెండ్ కూడా అలానే చేసింది. ఇది రెస్టారెంట్ నుంచి బయటికి వచ్చేసి అలా వెళ్తే వేరే సూపర్ మార్కెట్ కనిపించింది. దీంట్లో ఏంటంటే స్నాక్స్ ఐటమ్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. సో ఏవైనా తీసుకుందామని వచ్చాం. ఆల్మోస్ట్ కొన్ని ఐటమ్స్ మేము తీసుకున్నాం. సూపర్ మార్కెట్లో షాపింగ్ కంప్లీట్ అయిపోయి ట్యాక్సీ ఎక్కి మా గేట్ దగ్గరికి వస్తాం. ఇదిగో ఇది మా గేట్. సో ఇక్కడ ఏంటంటే మేము టైమింగ్స్ ఇవన్నీ మెన్షన్ చేసి లోపలికి వెళ్ళాలి. మా వాడు వీడియో తీస్తున్నాడు. ఇదిగో ఎంట్రన్స్ గేట్ ఎలా ఉంటుంది. లోపలికి వెళ్ళిపోయి సైన్ చేసుకొని టైమింగ్స్ రాసుకొని లోపలికి వెళ్ళిపోవాలి. అది నేము. ఇదిగో ఆల్రెడీ టైం వచ్చి అరౌండ్ 11 o'clock అవుతుంది. మళ్ళీ మార్నింగ్ డ్యూటీ ఉంది. 11 అయినా 11:30 అయినా 12 అయినా మార్నింగ్. లోపలికి ఎంటర్ అయిపోయాము. ఇక్కడ నుంచి అరౌండ్ 1/2 km నడవాలి. అలా నడుచుకొని వచ్చాం. ఇగో మా బ్యాక్ సైడ్ ఉంది మా సిప్. మొత్తానికి సిప్ లోపలికి వచ్చేసాము. వచ్చిన తర్వాత వెళ్ళి పడుకోవడమేని, ఎందుకంటే మార్నింగ్ డ్యూటీ ఉంది గాయస్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.